అజ్ఞానపు చీకట్లను చీల్చిన అక్షరజ్యోతి, స్త్రీ విముక్తి కోసం పోరాడిన తొలి విప్లవ వనిత సావిత్రిబాయి పూలే. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయాగావ్లో జన్మించిన ఈమె ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. 9వ ఏటనే జ్యోతిరావు పూలేని వివాహమాడి భర్త ప్రోత్సాహంతో అక్షరాలు నేర్చి విద్యా విప్లవానికి నాంది పలికారు. 1848లో పూణేలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించినప్పుడు అగ్రవర్ణాల వారు ఆమెపై బురద చల్లిన, రాళ్ళు విసిరిన ఎదురొడ్డి నిలిచిన దీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాల్లోనే 20 పాఠశాలను నెలకొల్పి అక్షర జ్ఞానాన్ని పంచారు. కుల వివక్షను ఎదిరిస్తూ దళితుల కోసం తన ఇంటి మంచినీటి బావినే తెరిచారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా మూఢనమ్మకాలపై పోరాడి వితంతువుల శిరోముండనానికి వ్యతిరేకంగా సమ్మె చేయించారు. కావ్యపూలే వంటి రచనలతో సామాజిక చైతన్యాన్ని సైతం నింపారు. భర్త మరణించినప్పుడు చితికి స్వయంగా నిప్పు పెట్టి మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. చివరకు 1897లో పూణేలో ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి మార్చి 10న అమరులయ్యారు. అక్షరమే ఆయుధంగా బతికిన సావిత్రిబాయి నేటి మహిళలందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాత.